నగరంలో ఏరియాకో కథ, గల్లీ గల్లీకో వ్యధ, మీ హృదయాలను కదిలించే వాస్తవాలు. చిన్నదైనా పెద్దదైనా మీ వేదనను మేం వినిపిస్తాం. మీతో నడుస్తూ మీ గుండె చప్పుడు ప్రతిధ్వనిస్తాం. ఎవరికీ కనిపించని మీ బాధను ప్రపంచానికి, ప్రభుత్వానికి మేం చాటి చెబుతాం. మీరే సాక్షి, మీతో సాక్షి. నమస్తే, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీకి స్వాగతం. నా పేరు స్వప్న. మీతో సాక్షి సిద్ధంగా ఉంది. గతంలో మనం ఆటోలని విపరీతంగా వాడేవాళ్ళం. చాలామంది నగరవాసులు ఆటోల సౌకర్యాన్ని చాలా ఇష్టపడి అవసరార్థం వాడుకునేవారు. కానీ ఈ కాలక్రమంలో ప్రైవేట్ సర్వీస్ అంటే ఓలాలు, బైకులు, ఊబర్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా కొత్త సర్కార్ వచ్చి ఫ్రీ బస్సెస్ మహిళలకి ఏర్పాటు చేసిన తర్వాత ఆటోల గిరాకీ విపరీతంగా పడిపోయింది. దీంతో ఆటో సోదరులు కుటుంబాన్ని పోషించుకోలేక, ఆటోలని మెయింటైన్ చేసుకోలేక చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఇవాళ కొన్ని ప్రాంతాల్లోని ఆటో సోదరులతో మాట్లాడబోతున్నాం. ఏమిటి వారి సమస్యలు, దానికి పరిష్కారం ఏంటి, ప్రభుత్వం ఏం చేయాలి? మీతో సాక్షి, ఫాలో మీ. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ మీతో సాక్షిలో భాగం కావడానికి ఐఎఫ్టియు లీడర్స్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఆటో సోదరుల సమస్యలు ఏ విధంగా పరిష్కరించవచ్చు? ఆటో డ్రైవర్ల సమస్యలు చాలా సంవత్సరాలకి వెళ్ళి పెండింగ్లో ఉన్నాయి. ఆటోను మెయింటెనెన్స్ చేసుకోవడానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం. అట్లా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మీటర్ ఛార్జీలు కూడా పెరగాల్సింది ఉంది. ఇట్లా అన్ని సమస్యలను కూడా మేము పరిష్కారం చేస్తామని చెప్పడం మూలంగా మేము అప్పట్లో వాళ్ళని నమ్మాం. జనవరి 18వ తేదీన పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు చర్చలు జరిపారు. ఆ చర్చలు జనవరి 26వ తారీఖు నాడు మళ్ళీ పిలుస్తాము, సమగ్రంగా మొత్తం పరిష్కారం చేస్తామని చెప్పాడు. హామీ ఇవ్వడం మూలంగా మేము ఆగాం. ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా ఆటో డ్రైవర్ ఏదైనా యాక్సిడెంట్ అయితే వారి సంక్షేమానికి ఏది లేదు కాబట్టి గత ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చింది, మేము 10 లక్షలు ఇస్తామని చెప్పి వారు వాగ్దానం చేయడం జరిగింది. అదే కనుక మహాలక్ష్మి ఫ్రీ పథకం తీసుకొచ్చాం, ఫ్రీ బస్సు సౌకర్యం తీసుకొచ్చాం. దానివల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లను ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద అడిగినప్పుడు మేము చెప్పాం, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఫ్రీ కట్టాలా, అదేవిధంగా యాక్సిడెంటల్ బీమాను 10 లక్షలు చేయాలా, అనేక ఫ్రీ బస్సు వల్ల నష్టపోయిన వాళ్ళను నెలకింత ఇవ్వాలని చెప్పి మేము కోరడం జరిగింది. అభ్యర్థాన్ని గవర్నమెంట్ దాకా తీసుకెళ్తామని చెప్తున్నారు ఆటో సోదరులు. దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నాం. కానీ 30 సంవత్సరాలు ఉన్న కష్టాలు కంటే ఇప్పుడు కూడా అవే కష్టాలు అనుభవిస్తున్నాం. స్వయం ఉపాధి కింద ఆటోలు ఫైనాన్స్ ద్వారా కొనుక్కొని మేము ఆటోలు నడుపుకుంటూ మా జీవన విధానాన్ని, మా కుటుంబాన్ని మేము పోషించుకోవడం జరుగుతుంది. కానీ ఈ 10 ఏళ్ళ పాలనలో గత ప్రభుత్వము ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థలు పుట్టగొడుగులో పుట్టించి ఇవాళ ఆటో డ్రైవర్ల వ్యవస్థని, ట్రాన్స్పోర్ట్ రంగాన్ని భ్రష్టు పట్టించింది. పోరాటంలో మా ఆటో కార్మికులు ముందు వరుసలో ఉన్నారు. మా ఆటో సంఘాలు కొందరు ఉన్నారు, కానీ వాళ్ళైనా మమ్మల్ని పట్టించుకొని మంచి చేస్తారేమో అనుకున్నాం. కానీ ఆ సంఘ నాయకులు కూడా వాళ్ళతోటి ఓలా, ఊబర్, ర్యాపిడో కుమ్మక్కై కమిషన్లు తీసుకుంటూ మమ్మల్ని రవాణా రంగాన్ని, మా ఆటో కార్మికులు కొట్టగొట్టడం జరిగింది. కానీ మేమేం చెప్తున్నామంటే, ఏదైనా చట్ట పరిధిలో ఉండాలని మేము కోరుకుంటాం. ఇలా ఆటో డ్రైవర్కు ఆర్సీ, పర్మిట్, ఫిట్నెస్, లైసెన్స్ ఎట్లా ఉండాలో ఓలా, ఊబర్ వాళ్ళకు కూడా ట్యాక్సీ ఉండాలి. కానీ అది ఏం లేకుండా ఇంటికి నడిచే వెహికల్స్ తీసుకొచ్చి ఇవాళ రోడ్డు మీద తిప్పుతున్నారు. 2 వీలర్ దానికి ఎవరిచ్చిర్రు? ఇక్కడ రవాణా శాఖ ఇచ్చిందా లేక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా అనేది తేలాలి. మేము ఈ జిల్లాలో ఒక ఆటో కొనాలంటే దాదాపు 5,50,000 రూపాయలు అవుతుంది. అదే డిస్టిక్ బండిని ఆటో కొనాలనుకుంటే 2,40,000 రూపాయలు అవుతుంది. అంటే వ్యత్యాసం ఇక్కడే ఉంది. అంటే అక్కడ 2.5 లక్షలు అవుతుంది, ఇక్కడ 5.5 లక్షలు. అంటే 3 లక్షలు ఎందుకు ఎక్కువ పెట్టాలని చెప్పి డిస్టిక్ ఆటోలు 2.5 లక్షలు పెట్టి కొని ఇక్కడ నడుపుతున్నారు. కానీ అవి కూడా దొంగ అడ్రస్సులు పెట్టి చేస్తున్నారు. అంటే ఇక్కడ షోరూమ్ వాళ్ళు, ఫైనాన్స్ వాళ్ళు, కొంతమంది నాయకులు కుమ్మక్కై ఆ డ్రైవర్లను కూడా మోసం చేస్తున్నారు. ఇకనైనా మరి అధికారులైనా స్పందించి ఈ సమస్యల మీద మరి పరిష్కరించాలని మేము కోరుతున్నాం. కానీ ఇవాళ 10 సంవత్సరాల నుంచి కూడా మీటర్ రేట్ల దాఖలు లేవు. ఇవాళ ప్రభుత్వానికి హర్యానాలో, ఇతర రాష్ట్రాల్లో ఎట్లాగైతే గవర్నమెంట్ ఏదో యాప్ తీసుకొచ్చిందో ఇక్కడ ప్రభుత్వం కూడా ఒక యాప్ తీసుకురావాలని మేము కోరుతున్నాం. అట్లాగే ఫైనాన్స్ వ్యవస్థ, అసలు ఆర్బీఐ చట్టం ఏం చెప్తుంది? కానీ విచ్చలవిడిగా పుట్టగొడుగులాగా ఫైనాన్సులు నడుస్తున్నాయి, కానీ అడిగే నాదులు లేడు. దీని మీద కూడా కఠిన చర్య తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నేను గిట్ట 30 సంవత్సరాలు ఆటో నడిపించుకుంటూ ఈ రంగంలో పనిచేస్తున్నాము. ఆటో డ్రైవర్లకు ఇది మహాలక్ష్మి పథకం వస్తుందని చెప్పి ఉద్దేశంతో వాళ్ళకి కనీసం ఏది బండి ఫిట్నెస్ చేసుకోవడానికి,
వాళ్ళ కుటుంబానికి ఓ నెలకు ఒక 1000 రూపాయలు చొప్పున నెలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తే విధంగా అదేవిధంగా మేము యాక్సిడెంట్ అయినా బీమార పడినా లేదా నార్మల్ చనిపోయినా మేము బెనిఫిట్ పెట్టించినాము వచ్చి గవర్నమెంట్ అయినది తొందరలో దాన్ని విధి విధానం తయారు చేస్తున్నారు. విధి విధానం వచ్చింది 9 నెలలు 10 నెలలు అవుతున్నది. బెనిఫిట్ పెట్టేసేసి దాన్ని అన్ని డీటెయిల్ తీసుకుంటున్నారు. దాని విధంగా నష్టపోతుందని చెప్పేసి ప్రతి డ్రైవర్ ఈ రోజు ఇన్ని మంది డ్రైవర్ ఉన్నారు. ఏ రోజన్నా ఒక డ్రైవర్ చనిపోతే ఒక బీమారి పడిపోతే ఆదుకుందా ఈ రోజులలో. అదేవిధంగా అందువరకే భవన నిర్మాణ కార్మికులు ఏ విధంగా భవన సంక్షేమ ఉందో మా పిల్లల చదువులకు కానీ మా గుండె ఆపరేషన్ వచ్చినా కానీ ఏ బీమారి వచ్చినా కానీ సంక్షేమ బోర్డు ద్వారా ఆ కుటుంబాలకు అందరని చెప్పేసి ఇలా మేము గవర్నమెంట్ పోరాటం చేస్తున్నాం. విధి విధానాలు తయారవుతున్నాయి. తొందరలో మీకు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. బోర్డు ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ నష్టం లేదు. ఎందుకంటే మేము స్టేజ్ కడతాం, మేము ఫిట్నెస్ పోతున్నాం, కొత్త బండ్లు వస్తున్నాయి, లారీలు వస్తున్నాయి, దానికి 2% తీసుకోండి, మా డబ్బులు మీ బోర్డు తీసుకోండి, మా కుటుంబాలు బాగా చెప్పేసి గవర్నమెంట్ క్లుప్తంగా చెప్పినాం. గవర్నమెంట్ సానుకూలంగా ఉన్నది. ఈ 50 ఏళ్ళ చరిత్రలో ఎప్పుడు రూపాయి పెరిగినా 2 రూపాయలు పెరిగినా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు అది మీటర్ పెరిగేది. రోడ్ సేఫ్టీ బిల్ అని చెప్పేసి ఇవాళ చెప్తున్నారు. రోడ్ సేఫ్టీ బిల్ వచ్చేదని చెప్పేసి కరోనా అయిపోయింది. కరోనా టైంలో స్కూల్ డ్రైవర్లకు టీచర్లకు అందరికీ కరోనా టైంలో ఆర్థిక సాయం చేసింది. కానీ రవాణా రంగం కానీ ఆటో డ్రైవర్లకు 1 రూపాయి సాయం చేయలేదు. ఆ రోజు గుర్తుకు రాలే మేము డ్రైవర్లం, ఈ రోజు గుర్తుకొచ్చింది. మేము 4 నెలలు సంవత్సరం పాటు మేము బండ్లు ఇంటిగా పెట్టుకొని బిజినెస్ లేక ఏం లేక కళ్ళపట్టి ఏడ్చినా కానీ ఒక్కరు మనం పట్టించుకోలేదు. కానీ మా మీద కేసులు అయినాయి. రోడ్ సేఫ్టీ బిల్లు భాగంగా ఫిట్నెస్ లేక రోజుకి 50 రూపాయలు చెప్పున్నాం. ఒక్కొక్క బండికి 2 లక్షలు 1 లక్ష రూపాయలు పెనాల్టీ చేస్తే మా మీద 3 కేసులు పెట్టినారు. ఈ రోజు వచ్చి మీటర్ పెంచలేదు, డ్రైవర్లకు అది మా డ్రైవర్లు క్లుప్తంగా ఉన్నారు. మీటర్ ఈ 10-15 రోజులనే కమిటీ చేస్తున్నారు. మీటర్ పెడుతుంది, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తుంది. ప్రతి డ్రైవర్కి ఎవరికి ఇవ్వాలి ఎవరికి, ఎందుకంటే ఒక పాలసీ చేసేటప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది రాకుండా ప్రకటబందిగా లేబర్ డిపార్ట్మెంట్ వారు మీకు ఇవ్వండి, లేబర్ డిపార్ట్మెంట్ మేము అప్లై చేసుకుంటాం. ఎందుకంటే ఒక్కసారి మీరు పాలసీ చేసారనుకో ఎల్లకాలం అందరికీ ఇళ్లలో ఒక వెలుగు నిండాలి. ఆ విధంగా మేము గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. గవర్నమెంట్ సానుకూలంగా ప్రయత్నిస్తుంది. రేపొద్దున మా డ్రైవర్కి ఎటువంటి ఇబ్బందులు మేము పాల్గొంటలేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పార్టీలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, కానీ ఆటో డ్రైవర్ల బతుకులు మాత్రము మారడం లేదు. గత 12 సంవత్సరాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఏదైతే మీటర్ ఛార్జీలు ఉన్నాయో అదే 20 రూపాయలు, కిలోమీటర్కు 11 రూపాయలు చొప్పున ఉన్నది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆటో కార్మికులకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే ఉద్దేశంతో మా ఆటోలకు జెండాలు కట్టుకొని మేము తెలంగాణ ఉద్యోగం గురించి కేసులు పెట్టుకొని లాఠీ ఛార్జీలు దెబ్బలు తిని ముందుకు పోయినాం. ఇంతకు ముందుకు పేపర్లలో రాసేవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రము చెట్టు చాటుకుండి గోడ చాటుకుండి కార్నర్లలో ఉండి ఈ ఫోటో ఛానల్ను పట్టుకొని వచ్చారు. వాటి మాత్రం 1035, నెలకు వచ్చేసరికి మాత్రం 30 వేల రూపాయలు అవుతున్నాయి. వీటితో పాటు కూడా మోటార్ కార్మికులు భరించలేని పరిస్థితులు ఉన్నాయి. కొందరైతే మొత్తం ఇంకా ఈ కరోనా ఉద్యమంలో చాలామంది ఆగమైన పరిస్థితులు కూడా ఉన్నాయి. 10 సంవత్సరాలు అయిపోయింది, మీటర్ ఛార్జీలు పెరగలేదు. అలాగే ఈ ఓలా, ఊబరు, ర్యాపిడో వీటికి ఎలాంటి పరిమితులు లేకుండా విచ్చలవిడిగా గవర్నమెంట్కు నాశనం చేసుకుంటూ డ్రైవర్లను నాశనం చేస్తూ వాళ్ళు మాత్రము బడా వ్యాపారులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వీటి మీద కూడా మాట్లాడాలని మనం చేయడం జరిగింది. అలాగే ఇంకా అనేక సమస్యల మీద కూడా అప్పుడు మనం వేయడం జరిగింది. ఒక్కరు కూడా ఆటోలు ఎక్కకుండా అయిపోయింది. అలాగే డిస్టిక్లలో అంటే వాళ్ళు షేరింగ్ చేస్తూ ఉంటారు. 10 మంది తినగానే ఆటో వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇంకో ఆటో పెట్టుకుంటారు. అలాంటిది ఆ 10 మందిని ఎక్కించుకొని పోయేయడానికి కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఎక్కక ఫ్రీ బస్సులోనే వెళ్ళిపోవడం వల్ల ఆ డిస్టిక్లో ఉన్న ఆటోలు కూడా మొత్తం సిటీకి వచ్చేసినాయి. ఈ సిటీకి రావడం వల్ల చాలా సిటీలో ఉన్న డ్రైవర్లు కూడా అయోమయంలో పడిపోయారు. ఇదంతా కూడా మొత్తము ఇది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, అంటే మూలిగా నక్కం మీద తాటిపండు పడ్డట్టుగా ఇది వచ్చింది. దీన్ని కూడా పరిష్కరించాలని కూడా మేము పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి వినతి పత్రం వేయడం జరిగింది, పోయి కలవడం కూడా జరిగింది. వీటన్నిటి మీద పరిష్కారం చేస్తామని మనకి మెట్రో, ఆ తర్వాత ఫ్రీ బస్సులు, ఇంకా అనేక రకాల రవాణా సదుపాయాలు వచ్చిన తర్వాత ఒకప్పుడు చాలా ప్రాచుర్యంలో ఉన్న ఆటో, అంటే సగటువాడి ప్రయాణ మార్గం మాధ్యమం ఏంటంటే అది ఆటో. దానికి గిరాకీ బాగా తగ్గిపోయిన మాట వాస్తవం. అయితే ఆటో వాళ్ళ కష్టాలు చెప్పుకోవడానికి అన్నీ ఇన్ని కావు. వాళ్ళకి రోజువారీ బిజినెస్ తగ్గిపోవడమే కాకుండా బ్రతుకు తెరువు కోసం చాలా కష్టాలు పడుతున్న సందర్భాలు మనం అనేకం చూస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఫ్రీ బస్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మరింతగా ఇది ముదిరిపోయిందని చెప్పి ఆటో సోదరులందరూ మొత్తుకుంటున్నారు. వారితో ఇవాళ మీతో సాక్షి మాట్లాడబోతోంది.
అండ్ వారి సమస్యలు తెలుసుకుని ఆ తర్వాత దీనికి పరిష్కారాలు ఉన్నాయా, ప్రత్యామ్నాయాలు ఉన్నాయా వెతికే ప్రయత్నం చేయబోతున్నాం. ఎంతకాలం నుంచి ఈ సమస్య కొనసాగుతోంది? ఆ బోలియే ऑटो जो हो रहा बहुत प्रॉब्लम हो रहा, कारोबार नहीं है, कुछ भी नहीं है। इस वजह से क्या है होना है, हमको मीटर नहीं बढ़े तो नहीं बढ़े, हमको कारोबार होना है। और जो गाड़ियाँ निकालते बोल रही 20,000 25,000 वो गाड़ियाँ नहीं होना। इस डिस्ट्रिक्ट के गाड़ियाँ पूरे बर्खास्त होना है सिटी से। और जो ऑनलाइन कारोबार कर रहे हैं टू व्हीलर पे वो बर्खास्त होना हो टू व्हीलर का, क्योंकि कुछ भी कारोबार नहीं हो, लोग परेशान हो जा रहे हैं। और ये मीटर बढ़ाने का ये करने का वो सब बेकार है वो। और ना हमारे को उसकी ज़रूरत है, और ना 20,000 गाड़ी होना, ना 50,000 गाड़ी होना। हमारे को खाली कारोबार होना है చౌకగా और వచ్చేసిన उससे अच्छा करना है गवर्नमेंट तो बस बर्खास्त कर डालना, खुद बखुद कारोबार उठ जाता। చౌకగా ఇప్పుడు రాపిడోలో కానీ ఇతర మార్గాలు వచ్చిన తర్వాత ఏ విధంగా మీ రోజువారీ గిరాకీ తగ్గింది చెప్పండి. రోజు ఎంత సంపాదించేవారు గతంలో? ఇప్పుడు గతంలో మహాలక్ష్మి పథకం రాకముందుకు మేడం 1000-1500 చేసేవాళ్ళం. రోజు 1000-1500 చేసాం. ఇప్పుడు 500-600 కూడా కావట్లేదు. ఫైనాన్సులు కట్టాలి, ఇంటి కిరాయి కట్టాలి, స్కూల్ పిల్లల ఫీజు కట్టాలి. చాలా నరకయాతన అనుభవిస్తున్నాం. ప్రైవేట్ ఫైనాన్సర్ల దోపిడీ, ఇంటి కిరాయిలు, స్కూల్ పిల్లల ఫీజులు, జీవనోపాధి చాలా గగనంగా తయారైంది. పొట్టగుడవడమే చాలా కష్టంగా ఉంది మాకు. ఇప్పుడు ఎట్లుంది అసలు? అంటే మామూలుగా ఎవరైనా వచ్చి ఆటోలు అసలు వాడుతున్నారా? వాడతలేరు మేడం, అంతా ఆన్లైన్, ఓలా ఊబరే. ఆ ఒక పక్క వాళ్ళ దోపిడీ, వాళ్ళ కమిషన్. 50 రూపాయలు గిరాకీ పోతే 20 రూపాయలు వాళ్ళకే, 30 రూపాయలు మాకు. అలా ఎల్పిజి పోసుకోవాలి, గ్యాస్ పోసుకోవాలి, ఆటో రెంట్ ఇవ్వాలి, ఫైనాన్స్ కట్టుకోవాలి, జీవనోపాధి కలవాలి, పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టాలి. చాలా కష్టం అండి. అంటే भाई आप बोलिए कब से यह तकलीफ शुरू हुई है फ्री बस के बाद? नहीं तो 2-3 साल से चल रही क्या है बात? जो बसा फ्री रखने से और ऊपर से जो ओला उबर टू व्हीलर जो जा रहे हैं, हमको मेट्रो आया प्रॉब्लम नहीं हुआ, ओला उबर के कार आए प्रॉब्लम नहीं है। ये टू व्हीलर जो बाइक्स वगैरह से जो आ रहा उसके लिए प्रॉब्लम हो रहा, जो फ्री बस के लिए प्रॉब्लम हो रहा। और 75% गाड़ी डिस्ट्रिक्ट की गाड़ी आगे हम लोग 5 लाख की गाड़ी खरीद के चला रहे, उन 2.5 लाख की गाड़ी लेके चला रहे। और हमारे इतना प्रॉब्लम हो रहा है जो उन लोगों को समझ में नहीं आ रहा, कारोबार को वेट कर दे रहे। और कुछ यूनियन वाले ऐसा कर रहे जो हम लोग स्ट्राइक के ऊपर जा रहे, हमारे स्ट्राइक बराबर है, हम ड्राइवर के हक़ से लड़ रहे, हमारे हक़ से नहीं लड़ रहे, कोई यूनियन के हक़ से नहीं लड़ रहे। फ़ायदा हुआ तो ड्राइवर को होता, हर बेनिफिट हुआ तो ड्राइवर को होता। यूनियन ड्राइवर की मदद करना चाह रहे तो कुछ यूनियन के लोग पैसा खा के। कितने यूनियन से बोलिए अभी हैदराबाद में? 13 यूनियन है, 23 यूनियन है। 23 यूनियन से कुछ यूनियन के जैसा एनजीओ वगैरह वाले क्या कर रहे, पैसा खा के यूनियन को बदनाम करके तोड़ देना चाह रहे। ड्राइवर एकता को तोड़ने के लिए कुछ यूनियन अपनी अपनी जमात बना के, अपनी अपनी मेजॉरिटी बना के, हालांकि उनके 10 से 15 जने नहीं रहते, अपने आपको बताना चाह रहे ड्राइवर कुछ भी नहीं है। हमारे को हमारा भाईचारा तोड़ दे रहे, हमारी यूनिटी तोड़ दे रहे। हम रेवंत रेड्डी साहब से यही गुजारिश कर रहे, हमको आपसे 10,000 रुपये 12,000 रुपये जो दे रहे रखो। क्या दे रहे उन्होंने? डेली के 33 रुपीज़ दे रहे, एक दिन के 33 रुपीज़। मेरा बच्चा चॉकलेट खा लेता 50 रुपये के, हम लोग को चॉकलेट बता रहे खाली ऑटो ड्राइवर को। हर हमेशा यही बोल रहे मैडम, हम जाके पूछ रहे कुछ भी। మీరు చెప్పండి, ఎన్ని యూనియన్లు? 23 యూనియన్లు ఉన్నాయని చెప్తున్నారు. యూనియన్లు చేయలేదు మేడం, వాళ్ళుగా గమ్మున కూర్చుని ఉన్నారు అందరూ. ఇప్పుడు మీకు తక్షణం ముందు వచ్చిన సమస్య ఇప్పుడు ఏం లేదు మేడం, టూ వీలర్ బైక్ చేస్తున్నారు కదా, అది బంద్ చేయాలి, ఓలా ఊబర్ బంద్ చేయాలి. మాకు పని చేస్తారు అంటే జనానికి బాగా సౌకర్యం అయిపోయింది. 50 రూపాయలు 60 ఇప్పుడు ఈ 3 కంపెనీలు ఉన్నాయి కదా మేడం, వాడు ప్రతి బండి ఆంధ్ర బండి కానీ ఏ బండి అయినా కానీ వాళ్ళు ఆటోమేటిక్ అలౌట్ చేసేస్తున్నాడు. అన్ని బయట బండ్లు, లోపల బండ్లు, అన్ని బండ్లు వచ్చేసి 50 రూపాయలకు ఆటోలో పోతే వాడు 15 రూపాయలు బుక్ చేస్తే వెళ్ళిపోతుంది. మా ఆటోలు మొత్తం ఖాళీ. ఇదివరకు 50 రూపాయలు అయ్యేది. మినిమం ఎంత ఉండేది? మినిమం మీటర్ అంటే మేడం 120-150 రూపీస్ అవుతుంది. వాడు 45 రూపీస్లో అక్కడ వెళ్ళిపోతున్నాడు. సౌకర్యమే కదా. మరి దీనికి ప్రత్యామ్నాయం ఏంటి? ఆటోలు అన్ని లక్షల ఆటోలు ఉన్నాయి కదా మేడం, ఏం చేయాలి? లక్షల ఆటోలు ఉంటాయండి సిటీలో. 150,000 ఆటోలు ఉన్నాయి మేడం. రైట్, మీరు చెప్పండి అన్న. మేడం మాకు ఓలా, రాపిడో, ఊబర్ అది బంద్ చేయాలని కాదు, హైదరాబాద్ నడిపేయాలంటే ఆటో 5,20,000 ఉన్నది. ఇలాంటి దినము అదే గవర్నమెంట్ తీసుకుంటలేదు ఏమి దానివల్ల చర్యలు. 5,20,000 ఏంటి? పర్మనెంట్ ఆటో వాల్యూ హైదరాబాద్ ఆటో ఓన్లీ హైదరాబాద్ ఏపీ 9, 10, 11, 12, 13 సిటీ పాసింగ్ నడిపించాలి హైదరాబాద్లో. ఇటువంటిది ఇప్పుడు భువనగిరి నుంచి, గట్కేసర్ నుంచి, ఎక్కడెక్కడ నుంచో ఊర్ల నుంచి ఆటోలు తీసుకొస్తారు. 3 లక్షలకి, 2,50,000కి ఇక్కడ వచ్చి పడుతున్నారు. ఇప్పుడు మేము 5,20,000 ఆటో కొనాలి, మేము కారాబార్ చేయాలంటే మాత్రం కాదు మేడం. ఇప్పుడు వాళ్ళు 2,20,000, 2,50,000 ఆటో కొంటున్నారు. అదే ఫైనాన్సర్లు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అదే ఆ ఫైనాన్సర్లు వేరే వాళ్ళు కొంటలేదు, ఊరోళ్ళు నడిపిస్తలేరు. ఇక్కడ ఆటో హైదరాబాద్ వాళ్ళే నడిపిస్తున్నారు, అక్కడ ఆటో తీసుకొచ్చేసి. ఇప్పుడు 5,20,000 పెట్టి మేము ఆటో కొనుక్కోవాలి. రోజు దాని ఫైనాన్స్ 900 కట్టాలి. వాళ్ళు 200 రూపాయలు కట్టాల్సిన ఆటో రోజుకి 900 కట్టాలి. 900 కట్టాలి. అంటే మీకు కనీసం చేతికి 2-3 వేలు ముట్టకపోతే కష్టం కాదు మేడం. ఇప్పుడు ఉన్న రేటుకి మేడం, ప్రజెంట్ ఉన్న రేటుకి ఇంతకుముందు లేదు, ఇప్పుడు వచ్చిన రీజన్ రేట్లు
ఇంతకుముందు 1 ఇయర్ బ్యాక్ లేదు, ఇప్పుడు 1 ఇయర్ తర్వాత వచ్చిన రేట్లు చాలా డబల్ అయిపోయినాయి. ఏంటి ఈఎంఐలా? ఈఎంఐలు డబల్ అయినాయి, బండి రేట్ పర్మనెంట్ వాల్యూ పెరిగింది. మేమంటాం మేడం డిస్ట్రిక్ట్ ఆటోలు ఇక్కడ రావద్దు. మళ్ళీ ఇంకోటి మేడం, ఓలా రాపిడో ఏంటంటే మెయిన్ ట్యాక్సీ ప్లేట్ కావాలి. 2 వీలర్ ట్యాక్సీ ప్లేట్ ఉందా మేడం? ఓన్ ప్లేట్ మీద కూడా మీరు ట్యాక్సీ లేదు, ఏం లేదు దానికి. మేము ట్యాక్సీ కడుతున్నాము, ఇన్సూరెన్స్ కడుతున్నాము, ఫిట్నెస్ కడుతున్నాము. అంటే మీరు అనేది నియంత్రణ లేకుండా ఎవరు పడితే వాళ్ళు నడిపించుకుంటున్నారు, మీరు మాత్రం రూల్స్ ఫాలో అయ్యి అన్ని ఫాలో చేస్తున్నాం. హైదరాబాద్ ఆటో వాళ్ళు ఓన్లీ రూల్స్ ఫాలో చేస్తున్నారు, వాళ్ళకి మాత్రం జీవనోపాధి ఏమీ లేదు. ఎవరు కట్టు చేయట్లేరు. ఇంకెవరు చెప్తారన్నా? ऑटो ड्राइवर मीटर बढ़ा हुआ रहा, मीटर बढ़ाने से ऑटो का क्या फायदा है? ऑटो ड्राइवर मीटर से चला रहा कौन ऑटो? ये पहले ये बात बोलो, मीटर से कोई ऑटो चला रहा नहीं, ना कोई मीटर यूज़ कर रहा. अगर मीटर बढ़ा बोले तो उसमें भी ऑटो ड्राइवरों का नुकसान है, ड्राइवर का कोई फ़ायदा नहीं है, हुकूमत का फ़ायदा उसमें भी. एक ऑटो ड्राइवर को कम से कम 3-3.5 हज़ार रुपये मीटर का खर्चा आता है. मीटर सील अगर शुरू से मीटर बनाए, मीटर अगर सील कराए तो 3 से 3 हज़ार रुपये तक खर्चा आता. आप वो चीज़ के बारे में बात मत करो. बात करना क्या है, ऑटो ड्राइवर को कमाई होना है. वो कमाई कैसा होना, ये फ्री बस निकाल दिए तो कमाई होती, उस चीज़ की बात करो. अब जो फिटनेस कराने जा रहे 2,000-2,500 रुपये फिटनेस को हो रहे हैं, वो पैसे नहीं लगना ऑटो ड्राइवर को. फिटनेस असल फिटनेस चालान है कितना, गवर्नमेंट चालान, वो पैसे में फिटनेस होना. ये इंश्योरेंस बनाओ, इंश्योरेंस बनाते हम ठीक है. अब इंश्योरेंस जो है 2,000-3,000 साल को अगर रहा तो इंश्योरेंस बनाते हम. अब तुम साल को 10,000-15,000 इंश्योरेंस बनाओ बोलते वो ऑटो ड्राइवर से नहीं होता. ఇప్పుడు ఒక మాట చెప్తా చూడండి. ఇప్పుడు ఈ ఓలాలు ర్యాపిడోలు ఎందుకు వచ్చినాయి? ఒక టైంలో ఆటో సోదరులందరూ కూడా మీటర్తో నడిపించకుండా ఎక్స్ట్రా ఇమ్మని అడిగి ఆ మీటర్ బంద్ చేసేసి ఇంకేదో స్ట్రైకులు చేసి ధర్నాలు చేసి అవసరాన్ని బట్టే వచ్చినాయి. మరి ఆ నియంత్రణ అన్ని వైపుల నుంచి ఉండాలి కదా. అవును మేడం, 2 వీలర్కు ట్యాక్సీ లేదు, ర్యాపిడో వాళ్ళకు ట్యాక్సీ లేదు. మెయిన్ ఆటో వాళ్ళకు డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ కావాలి, ర్యాపిడో 2 వీలర్ బంద్ కావాలి, బస్సులు బంద్ కావాలి. ఇది అయితే ఆటో డ్రైవర్లకు యూనియన్ కరెక్ట్ సక్సెస్ అవుతుంది. అట్లా కాదు, సరే బంద్ చేయాలనేది మీ డిమాండ్. బంద్ చేయకుంటే మీరేంటి మీ కార్యాచరణ? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తాం మేడం. పొద్దున్న సాయంత్రం అయితే 1,000 రూపీస్ చేయాలంటే మాకు పొద్దున్న నుంచి సాయంత్రం 12 గంటల వరకు చేస్తే 1,000 రూపీస్ అవుతలేదు. 1,50,000 ఆటోలు ఉన్నాయి. ఈ రకరకాల ప్రత్యామ్నాయ మార్గాలు, చవకైన మార్గాలు, ఫ్రీ బస్సులు ఇవన్నీ పెట్టాక మీ అందరికి ఇబ్బంది. మీరు మాట్లాడండి. ఫ్రీ బస్సు వలన మాకు ఆటో డ్రైవర్లకు దెబ్బ పడింది. ఈ ఫ్రీ బస్సు రావడం వల్ల ఇతర జిల్లాలు మా మీద వాడకం, 2 వీలర్లు మా మీద వాడకం, మాకు గిరాకీ లేకపోవడం, పైగా ఈ ఫ్రీ బస్సు వల్లనే మాకు మొత్తం నష్టం అనేది జరుగుతుంది. ఈ ఫ్రీ బస్సు వలన మేము వ్యతిరేకం ఏం కాదు, మహిళలకు ఏం వ్యతిరేకం కాదు. సరే మన మహిళలే పోతారు, కానీ గవర్నమెంట్ మాకేం చేస్తుంది, మా నష్టాన్ని మాకు ఎట్లా పూడ్చుతుంది? మాకు మెయిన్ ప్రాబ్లం మేము అడిగేది అది. ట్యాక్స్ ఇంతకుముందు ఉంటే ట్యాక్స్ తీసేసారు, కాకపోతే ఫిట్నెస్లు చేయించుకోవాలి, లైసెన్స్ రిన్యూవల్ చేయించుకోవాలి. బండి మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు పెడుతుండొచ్చు? సంవత్సరానికి 12,000-15,000 ఖర్చు వస్తుంది. ఇన్సూరెన్స్కి 10,000 మేడం, మిగతా 10,000 20,000 వస్తుంది మేడం. ఇంత చేసి ఆటో మెయింటైన్ చేస్తే గిరాకులు రావట్లేదు మేడం. ఖచ్చితంగా గిరాకులు రావట్లేదు. తెలంగాణ మొత్తం దాదాపుగా హైదరాబాద్లోనే చేరారు. ఎందుకంటే ఫ్రీ బస్ వలన బయట గిరాకులు లేవు. పిచ్చోళ్ళలాక అందరూ అందులోనే ఎక్కిపోతారు. దివానా లేకుండా ఏం చేయాలని కొందరు ఈ వృత్తినే వదిలేసుకోరు. కూరగాయలు అమ్మడము, లేకపోతే ఇంకా వేరే ఇళ్ళల్లో హోటల్లో పనిచేయడము. చాలా డ్రైవర్లు అనేది నిర్లక్ష్యంగా వెళ్ళిపోరు. హైదరాబాద్గా బతకాలంటే, ఊర్లలో బతకాలంటే మేడం 20,000 అయితే సరిపోతుంది. సిటీలో బతకాలంటే 40,000 సరిపోవట్లేదు. మేము ఆటో డ్రైవర్లు, మా పిల్లలు కూడా ఆటో డ్రైవర్లే కావాలా మేడం? ఆ డ్రైవర్లైనా మాకు బతుకు తెలియదు. డిగ్రీలు చదివినాం మేడం, మేము డిగ్రీలు చదివాము. ఇంటర్ డిగ్రీ చదివిందా? అవును మేడం, నేను డిగ్రీ అయినా నేను ఏ వృత్తి లేక మీకు ఉద్యోగాలు అడుగు. ఆటో వృత్తి తక్కువని కాదండి, కానీ మీరు డిగ్రీ చదివి మీరు మీ డిగ్రీ ఎక్కడైతే ఉపయోగపడుతుందో అది చేయలేకపోతున్నారని బాధ. ఆటో రంగం ఎంచుకోవడం జరిగింది. ఈ ఆటోలో కూడా చాలా 20 ఏళ్ళ సార్ నడుపుతున్నా, కానీ ఈ ఫ్రీ బస్సు వలన చాలా నష్టం ఉంది మేడం. ఈ ఫ్రీ బస్సు వలన గవర్నమెంట్ నష్టం పూడ్చుతానంటుంది. ఆర్టీసీ డ్రైవర్లు ఏం చేస్తే బస్సు ఫుల్ అయిపోతుంది, వాళ్ళు బి స్టాప్లో ఆపుతలేరు మేడం. మాకు ఆర్టీసీకి వ్యతిరేకం ఏం కాదు, ఆర్టీసీ డ్రైవర్ ఒకటే, మేము ఆటో డ్రైవర్లంటే ఒకటే మేడం. ఏంటంటే తెలుసా, ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు. గ్యారంటీ కదండి, జాబ్ గ్యారంటీ మీకు లేదు కదా? మాట చెప్తున్నా మేడం, వాళ్ళకి గ్యారంటీ కానీ మాకు గ్యారంటీ లేదు. మాకు రోడ్డు మీద పోతేనే గ్యారంటీ. ఏ గల్లీలో పోయినా, ఏ ఆటోలో పోయినా ఆటో ఆపొద్దు, ఏ ఆపొద్దు, లేకుంటే సిగ్నల్ కొట్టాలి, ఫోటో తీయాలి, అక్కడ అంతా రకరకాల ఉన్నాయి మేడం. ఇప్పుడు ఎక్కడ పోయినా అని ఓ నలుగురు ఎక్కువ ఉన్నా, సవారీ ఎక్కువ ఉన్నా, తక్కువ ఎక్కువ ఉన్నది మేడం, అట్లా అన్నమాట. और जो है ना तकरीबन ऑटो वालों को ऑटो फ्री मिला. 11 साल से ऑटो का मीटर नहीं बढ़ा. 11 साल में रियल इस्टेट से लेके हर चीज़ को आप नोट कीजिए. आप लोगों को तो ज़्यादा नॉलेज है क्या मार्केटिंग हो रही क्या नहीं, तो हर चीज़ बढ़ रही. ऑटो का मीटर क्यों नहीं बढ़ रहा? क्या ऑटो वाले कमज़ोर है? ऑटो वाले पूरे एक साथ हुए
तो कुछ भी कर सकते हैं। आप हमको तकलीफ दे के आप जो है ना ऑटो वालों पे तवज्जो नहीं देंगे। ऑटो वाले जो है ना 350 रुपये गुत्ता देता ऑटो वाला, उन्होंने 350 रुपये निकालना, गैस के निकालना, फिर उसको फैमिली को देखना, कैसा देखेंगे बोलिए आप। ఆటో నడుపుతాం మేడం, హ్యాండిక్యాప్ నేను ఎట్లా బతకాలి మేడం? నా సొంత ఎట్లా బతకాలి? చదువుకున్న ఎట్లా బతకాలి? మాకు ఓలో లేదు, ఏం లేదు మేడం, ఎట్లా బతకాలి? మేము కూడా మాకు కూడా ఆలోచించండి మేడం పరిస్థితి. నాకు ముగ్గురు బిడ్డలు మేడం, నాకు ఎట్లా పోషించాలి మేడం వాళ్ళని కూడా? ఈ ఓలాలు పెట్టి మాకు లుక్సాన్ చేసారు. చదువు రావడానికి ఏందన్నా ఫైదా మాకు? చదువు వచ్చినానికి ఎట్లా ఓలా కొట్టుకున్నాం, మా పరిస్థితి ఏందన్నా? మాకు కూడా ఆలోచన, మాకు పింఛన్ కూడా వస్తలేదన్న, మాకు వికలాంగుల పెన్షన్ రావట్లేదు. పింఛన్ కూడా రావట్లేదు అన్న. నా పేరు సునీల్ కుమార్ అన్న. సునీల్ కుమార్ గారు, తక్షణం పెన్షన్ రావాలి, వికలాంగుల పెన్షన్తో పాటు హ్యాండిక్యాప్ అన్న, మాకు పింఛన్ కూడా రావట్లేదు. ఆయన ఎంత తడపన వస్తుందో తెలుసా? మా బాధ మాకు తెలుసన్నా, ఆటో డ్రైవర్కి ఒక బాధ మాకు తెలుసన్నా, తెలుసా? ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాకు ఖరాబర్ అయితే లేదు. ఒకటి 2 వీలరు వాళ్ళకు అది ఒకటి చాలా ప్రాబ్లం అవుతుంది మేడం. అంతకుముందు మేము 1000-1500 చేసేటోళ్ళం, ఇప్పుడు 400-500 చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మేడం. क्या ओनर नहीं है गाड़ी का, उसको कहते हैं 25,000 रुपये दियो, 40,000 रुपये दो, तो ऑटो ड्राइवर कहाँ से ला के देंगे? ओनर मर गया, उसका घर का अता पता नहीं चल रहा, ना कुछ चल रहा, उसके लिए 25,000 दियो, 20,000 रुपये दो। ओनर जैसा मैं गाड़ी खरीदा ऑटो 5 लाख का, अब उसका ओनर दूसरे के नाम पे था पहले, अब मैं दूसरा के नाम पे से अगर अपने नाम पे से करा तो 25,000 रुपये हो रही, तो मैं 25,000 रुपये कहाँ से ला के बनूंगा? तो उसके लिए गवर्नमेंट ये करना है कि जो फीस है वही फीस लेके कर डालना। 3 అంశాలు మెయిన్ మేడం. ఒకటి విలేజ్ ఆటోలు, 2 ఫ్రీ బస్సు, 3 బైకులు. ఈ 3 ప్రాబ్లమ్స్ గట్టిగా ఉన్నాయి మాకు. మీకు గిరాకీ మొత్తం దెబ్బతింది. దీని దిక్కనే ఇప్పుడు ఎంత వచ్చేదండి? ముందు ఎట్లా వచ్చేది మీకు? ఇప్పుడు ఎట్లా? ఒక 4-5 ఏళ్ల క్రితం ఎట్లా? ఏమన్నా అన్ని ఓను ఏమన్నా మిగిలితే మాకు, లేకపోతే లేదు. మా అంటే ఒక 500-600 కంటే ఎక్కువ మిగులుతున్నాం మేడం. చాలా కష్టతరమైన పరిస్థితులు ఇక్కడ ఆటో సోదరులదే. ఎందుకంటే ఓలాలు, ఈ ఊబర్లు వచ్చిన తర్వాత కొంత ఎలాగో వీళ్ళ గిరాకీ దెబ్బతింది. దీంతో పాటు ఇప్పుడు ఫ్రీ బస్సెస్ వచ్చాక కూడా పూర్తిగా సదుపాయాలు లేకపోగా వాళ్ళు కట్టించుకునే ట్యాక్స్ని కట్టిస్తున్నారు. ఆటోలు మోయలేక, నడపలేక, కుటుంబాల్ని సాకలేక అసలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆటో సోదరులు.